రండి ఏది కావాలి వెరీ గుడ్ పట్టుకో హై ఫై హై ఫై హార్ట్ డాన్సింగ్ నువ్వు డాన్స్ డాన్సింగ్ హార్ట్ నే డాన్సింగ్ హార్ట్ పట్టుకోవాలరా పంచ్ పంచ్ హార్ట్ నే చిన్నగా చిన్నగా లోపల హలో గుడ్ మార్నింగ్ పిల్లలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పిల్లలు ఓకేనా పిల్లలు మనం ఇప్పుడు కూర్చోండి ఇప్పుడు మనము ఈ నెలలో ఏం నేర్చుకున్నాము ఆల్రెడీ మనం నేర్చుకున్నాం మన ఏంటిది ఏం కథ చెప్పుకున్నాం ఏనుగు చీమ కథ చెప్పుకున్నాం అవునా సంట తీసుకో సంట తీసుకో మనం ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో తెలుసుకుందాం మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి ఏమేమి రూములు ఉన్నాయి చూసుకుందాం అంగన్వాడీలో ఎన్ని రూములు ఉన్నాయి కిచెన్ ఒకటి ఇది హాల్ ఇదొక రూము మధ్యలో ఇంకో రూమ్ ఉంది అటు పక్కన ఇంకొక రూమ్ ఉంది మొత్తం 5 రూములు ఉన్నాయి అవునా ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి ఎన్ని రూములు ఉన్నాయి 5 రూములు మీ లైన్ రౌండ్ మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి గని మీ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి ఒక్క రూము మీ ఇంట్లో రిషు ఒకటి మీ ఇంట్లో ఒకటి మీ ఇంట్లో 3 రూములు ఉన్నాయా మీ ఇంట్లో 2 రూములు మీ ఇంట్లో 3 ఎన్ని ఉన్నాయి ఇట్లా చూపించు ఎన్ని ఉన్నాయి 3 రూములు ఉన్నాయి మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి రూములు మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయిరా 3 రూములా 3 ఉన్నాయి మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఒకటి కరెక్ట్ చెప్పి మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి 3 ఎన్ని రూములు మీ ఇంట్లో 2 రూములు ఇట్లా పెడుతున్నా కాబట్టి 2 రూములు ఉన్నాయి కదా మా ఇంట్లో కూడా 3 రూములు ఉన్నాయి 3 రూములు కదా మా ఇంట్లో కూడా 3 ఉన్నాయి ఒకటి కిచెన్ ఒకటి బెడ్రూమ్ ఇంకొకటి హాల్ 3 రూములు ఉన్నాయి మీ ఇంట్లో కూడా కిచెన్ రూమ్ ఉందా రా ఈశ్వర్ కిచెన్ ఉందా కిచెన్ రూమ్ ఉందా మీ ఇంట్లో కానీ ఒకటే రూమ్ కిచెన్ రూమ్ లేదు కదా ఓకే మన ఇంట్లో గదిలో అంగన్వాడీలో ఏమేమి ఉన్నాయి 5 రూములు చెప్పుకున్నాం కదా అది ఒకటి కిచెన్ రూమ్ ఇది హాల్ ఇది అంగన్వాడీ మనందరం కూర్చుంటాం చూడు దీంట్లో హాల్ ఇది హాల్ అంటారు
పక్కన ఉన్నదాన్ని పక్కన ఒక రూమ్ లాగా లేదా, అది బెడ్రూమ్. బెడ్రూమ్ బెడ్రూమ్ ఎన్ని ఉన్నాయి? 5 రూములు ఉన్నాయి. 5 రూములు ఉన్నాయి కదా, 5 రూములు ఉన్నాయి. అవునా? మీ ఇంట్లో కూడా 5 ఉన్నాయా? సంస్థ మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 5 రూములు ఉన్నాయా? ఒక్క రూమ్ ఉందా? ఓకే, ఇచ్చాడు అని ఖజానా లెంత్ ఎక్కువైతుంది.